భూలోక న్యాయాధిపతి పరమండల నివాసి సత్యస్వరూపి అయిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల వరకు చదువుదాం. ఒకసారి మీరు నన్ను చూచియుండి విశ్వసింపకి ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తురు. నా యుద్ధకు వచ్చువాని నేనెంత మాత్రమో బయటికి చూసివేను. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. 40వ వచనంలో ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకునక అంత్యదినమున దాని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అని చదువుతాం. నిన్నటి ధ్యానంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 35 వచనాల ద్వారా యేసు ప్రభువు తనను తాను జీవాహారంగా ప్రకటించిన అద్భుతమైన సత్యాన్ని ధ్యానించాం కదా. జనసమూహం మోషే కాలంలో వచ్చిన మన్నాను గొప్ప సూచక్రియగా భావించి యేసు ప్రభువును దానితో పోల్చడానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రభు మన్నా కేవలం శరీర ఆకలిని తీర్చే తాత్కాలికమైన ఆహారమేనని, తాను పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన జీవాహారమని వారికి తెలియచేశారు. అయితే ఇంత స్పష్టంగా తనను గురించి బోధించినప్పటికీ యేసుప్రభుని చూసిన వారందరూ ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఈ రోజు ధ్యానంలో ప్రభు వారి అవిశ్వాసాన్ని ప్రస్తావిస్తూ తండ్రి తనకు అనుగ్రహించిన వారందరూ తన యొద్దకు వస్తారని, తన యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ తిరస్కరించరని, అలాగే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చునని చెప్పిన గొప్ప సత్యాన్ని ధ్యానించబోతున్నాం. ఇక్కడ 37వ వచనంలో యేసుప్రభు అన్నారు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దుకు వత్తురు అని. ఈ వాక్యాన్ని బట్టి కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే దేవుడు ముందుగానే కొందరిని మాత్రమే ఎన్నుకుంటాడని, ఆయన ఎన్నుకుని వారు ఎంత ప్రయత్నం చేసినా క్రీస్తు దగ్గరకు రాలేరని భావిస్తారు. ఈ భావన తప్పు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని ఇతర లేఖన భాగాల వెలుగులో మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని చిత్తం అందరూ రక్షించబట్టమే. సమస్త మనుష్యులు రక్షించబడి సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడన్న సంగతి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తాం. ఇంకా అలాగే ఎవరు నశింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడని పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో రాశాడు. కాబట్టి దేవుడు కొందరిని మాత్రమే రక్షించాలి, మిగిలిన వారిని తిరస్కరించాలి అనే ఉద్దేశం ఆయనకి ఏం మాత్రం లేదు. ఈ వాక్యం అలా బోధించట్లేదు. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరైతే నిజంగా సత్యాన్ని ప్రేమించి దేవుని స్వరానికి స్పందించే వారుంటారో వారిని తండ్రి కుమారుని యొద్దకు, అంటే వారిని తండ్రి కుమారుని యొద్దకు నడిపిస్తాడని బోధిస్తుంది. ప్రభు కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకును అని చెప్పారు. వెతకకుండా దొరకడం కష్టం. నిజాయితీగా వెతికేవారు తప్పకుండా కనుగొంటారు. మీ పూర్ణ హృదయంతో నన్ను వెతకిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు రాయించారు. ఇది దేవుని వాగ్దానం కూడా. అలాగే సత్యాన్ని ప్రేమించేవారు యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు. ఎందుకంటే ప్రభు అన్నారు, సత్య సంబంధి అయినవాడు నా మాట వినును అని. యేసుప్రభు చెప్పారు, నేనే మార్గం సత్యం జీవమని. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. సత్యాన్ని ప్రేమించే హృదయం చివరకు సత్యస్వరూపైన క్రీస్తు యొద్దకు చేరుకోవాల్సిందే. ఎందుకంటే ఆయనే సత్యం కాబట్టి. ఎవరైతే సత్య సంబంధులై ఉంటారో వారు ఆయన మాట తప్పకుండా వింటారు. అదే విధంగా యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చేసుకుంటారని కీర్తన 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవగలం. దేవుడు బాహ్య రూపాన్ని చూడరు, హృదయాన్ని చూస్తారు. సత్యాన్ని ప్రేమించి యథార్థంగా ఆయన వెతికే వారి కోసం, ఆయన కొరకు ఆకలి తప్పులు కలిగిన వారి హృదయాలను సేద తీర్చటానికి ఆయన తన యొద్దకు ఆకర్షించుకుంటారు. ఈ సంగతి మనం గ్రహించాలి. సో ఆయన ఆకర్షించుకోవాలి అని అంటే ముందుగా మనలో ఉండవలసినవి ఇవి. అవి ఉన్నప్పుడు అంటే సత్యాన్ని ప్రేమించడం, యథార్థమైన హృదయంతో ఆయన్ని వెతకడం, ఆయన కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండటం, వీటిని గనుక ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన తన దగ్గరకు వారిని ఆకర్షించుకుంటారు. ఆయనకేం పక్షపాతం లేదు. కొందరిని ఆకర్షించుకుని కొందరిని విడిచిపెట్టాలని, కొందరిని రక్షించి కొందరిని నశింప చేయాలనే ఆలోచన ఆయనది కానే కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి యేసుప్రభు వారు అంటున్నారు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అని. ఇంకా నా యొద్దకు వచ్చేవాని నేను ఎంత మాత్రం బయటకు తోసివేయను అని ఒక అద్భుతమైన హామీ ప్రభువు తన యొద్దకు వచ్చి వాళ్ళందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఎవరమైనా ఆయన దగ్గర నిలిచినట్లయితే ఆయనైతే మనల్ని బయటకు తోసివేయడు. ఈ సంగతిని మనం గుర్తించాలి. ఒక నిబంధన మనతో చేసుకున్న తర్వాత ఆ నిబంధనలోంచి దేవుడు తోసేయడు ఏ మనిషిని బయటికి. కానీ ఆ మనిషి ఆయనను విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఎవరూ ఆయనను ఆపలేరు. కానీ ఎందుకంటే ఏది కూడా దేవుడు బలవంతంగా చెయ్యడు. మన జీవితంలో ఆయనను మనం విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకుంటే దేవుడు అటు వ్యక్తిని రక్షించుకోవాలని భారం పెట్టి ఇతరుల చేత ప్రార్థన చేపిస్తారు. కానీ ఆ వ్యక్తి చాయిస్ మాత్రం ఆ వ్యక్తి చాయిస్ ని మాత్రం బలవంతంగా మార్చేది ఉండదు. అటువంటి వ్యక్తి గురించి పరలోకం అంతా కూడా బాధపడుతుంది, తోటి విశ్వాసులు బాధపడతారు, సంఘం బాధపడుతుంది. కాబట్టి దేవునితో శాశ్వతమైన నిబంధనలో ఉన్న మనము ఆయన అయితే ఎప్పుడు మనల్ని తోసివేయడు. కానీ మనమే బయటకు వెళ్లిపోయే అవకాశం
విశ్వాసం ఉంది గనక అందుకనే పౌలు అంటున్నాడు, తాను నిలబడి ఉన్నాను అని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన ఈ వాగ్దానం, ఈ హామీ మీద చాలా స్ట్రాంగ్ గా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా 39వ వచనంలో చూసినట్లయితే, నా ఇష్టం నెరవేర్చుకుంటానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే పరలోకం నుండి దిగి వచ్చానని ప్రభు అంటున్నారు. ఇక్కడ ప్రభు తన పరిచర్య యొక్క ప్రధాన ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నారు. దేవుడై ఉండి కూడా యేసు ప్రభువే ఈ ఉద్దేశంతో, అంటే తన ఇష్టం నెరవేర్చుకోవడం కాదు, తన పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే వచ్చాను అన్న ఉద్దేశంతో పరిచర్య చేస్తే మనం ఎంతగా ఈ ఉద్దేశం కలిగి ఉండాలి. మనం కూడా మనల్ని పంపిన వాని చిత్తం నెరవేర్చలేకపోతే మనం దేవుని పరిచర్య చేసినట్లు కాదు, మనకు మనమే చేసుకున్నట్లు. ఈ సంగతిని మనం గుర్తించాలి. ఎవరైతే పరిచర్యలోను సేవలోను వారి సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారో వారది దేవుని చిత్తం చేసినట్లు కాదు, దేవునికి సేవ చేసినట్లు కాదు. వారికి వారే సేవ చేసుకుంటున్నారు, వారిని వారు తృప్తిపరచుకుంటున్నారు, వారు స్వనీతిని ఆపాదించుకుంటున్నారన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే తండ్రి చిత్తం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని యేసుప్రభు వారు చాలా సార్లు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి తన సొంత ప్రణాళికను అమలు చేయడానికి రాలేదు, తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికే వచ్చారు. ఈ మాటలు మనకు యోహాను సువార్త 4:34 గుర్తు చేస్తాయి. అక్కడ కూడా ప్రభు అన్నారు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన కార్యంను సంపూర్ణం చేయటం నాకు ఆహారమై ఉన్నది అని. అంటే తండ్రి చిత్తాన్ని చేయడమే ప్రభు జీవితం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ వాక్య ధ్యానం అంతటిని బట్టి మనకు అర్థమవుతుంది, మనల్ని రక్షించే సంకల్పం తండ్రిదైతే ఆ రక్షణ నెరవేర్చే కార్యం కుమారుడిది. దాన్ని మనకు ఒప్పించే పని పరిశుద్ధాత్మది. మన హృదయాల్లో మనం సత్యాన్ని ప్రేమించి యథార్థతో ప్రభువుని వెతికినట్లయితే, దీన మనసు కలిగి ఉంటే తండ్రి మనలను తన కుమారుని యొద్దకు నడిపిస్తారు, ఆయన ఆకర్షించుకుంటారు. కుమారుడు తన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ తిరస్కరించకుండా వారిని కాపాడుతున్నాడు. అంత్యదినమున మనలను పునరుద్ధరించి తనతో పాటు యుగయుగాలు జీవింపచేస్తాడు. దీనంతటి వెనుక ఉన్న మన పరలోకపు తండ్రి యొక్క అద్భుతమైన ప్రేమను, ఆయన సంకల్పాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ వచనాల్లో ప్రభు మనకు తెలియజేసే గొప్ప సత్యం ఏంటంటే, దేవుని చిత్తం మనుషులను దూరం చేయడం కాదు, వారిని రక్షించటం. ఆయన చిత్తం మనల్ని పోగొట్టుకోవడం కాదు, అంత్యదినాన లేపడం. ఆయన చిత్తం మనల్ని విడిచిపెట్టడం కాదు, చివరి వరకు భద్రపరచటం. అందువల్ల భయపడకుండా, సందేహపడకుండా సంపూర్ణ విశ్వాసంతో క్రీస్తునందు నిలిచి ఉందాం. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న వారికి అంత్యదినాన మహిమగల పునరుద్ధానము, నిత్య జీవము నిశ్చయమై ఉన్నాయి అన్న సంగతి మనకి మాటి మాటికి ప్రభు తెలియచేస్తా ఉన్నారు. ప్రార్థించుకుందామా? సత్యస్వరూపి అయిన మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ వాక్య ధ్యానం అంతటిని బట్టి మాతో మాట్లాడిన సంగతులను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీకు అనుగ్రహించే వారందరూ కూడా నీ వద్దకొస్తారని, వచ్చిన వారిని ఎంత మాత్రమో తోసివేయనని చెప్పి మా హృదయాలకు ఎంతో ధైర్యాన్ని, భరోసాని నింపిన నీ లేఖన భాగాన్ని బట్టి ప్రభా, నీ వాక్యాన్ని బట్టి నిన్నెంతగానో స్తుతిస్తా ఉన్నాం. అయితే ఎలాగైతే ప్రభు నీవు నీ ఇష్టం నెరవేర్చుకోవటానికి భూమి మీదకు రాలేదో, మేము కూడా అలాగే నీ పరిచర్యలో మా ఇష్టం నెరవేర్చుకోవటానికి పని చేయకుండా నీ చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చే పని చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, అంతమ వరకు మేము నీలో నిలిచి ఉండే కృప మాకు దయచేయండి. మేము కూడా ఆ మహిమగల పునరుద్ధానంలో పాత్రులమై ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.